చెప్పేమరాజా అని అదే అడుగుతున్నాను పక్కకు పోతాం. మేము మాట్లాడాం కదా, పేరు తెలివై కానీ జరిగినాయి అంటాం, చెప్తామయ్యా లచ్చి చెప్తాము. ప్రజలు నమ్మించే ప్రయత్నమే మా వైసీపీ పార్టీ చేస్తుంది. ప్రజల్ని ఏదో ఒక విధంగా ఒక దీంట్లో పెడతాం, క్వశ్చన్ మార్కు. ఆ క్వశ్చన్ మార్క్ వేసినప్పుడు ఏమవుతుంది, ఊరి ఏంది 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 అదేనే ఆలోచన చేస్తారు తప్ప ఏమేదో అది ఏం ఆడ పెరిగి అట్లా కట్టేది ఏం లేదు. మరి మీ అన్నకు 982 మంది సెక్యూరిటీ కావాలంట కదా, దేనికి ఆడుతున్నా మిన్నపడా ఏమో మరి మాకేం తెలిసి అడుగుతున్నారు కదా. నాకు ఒక నియమంటే ఇలా. అవును మరి ఆయన అడుగుతున్నారు కదా, నాకు అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్యూరిటీ ఉండే, అది నాకు మళ్ళీ కావాలని అడుగుతున్నారు ఆయన. అవును సార్, నేనేమంటానంటే ఈరోజు పవన్ గారు, నువ్వు ఒక సాధారణమైనటువంటి శాసనసభ్యుడివి, ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వ్యక్తి ఎవడంటే మా జగన్ నేను. కానీ ఈ 5 ఏళ్ళు అవునయ్యా, ఒకటి చెప్తా పవన్ గారు, మీరు ఒక రిపోర్టర్గా ఉన్నారు, మీరు పెద్ద జర్నలిస్టులు, మీకు అన్నీ తెలుసు అంటున్నారే. మరి 2019 నుంచి 2024 మొన్న ఎలక్షన్ దాకా ఎన్ని ప్యాలెస్ల్లో ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారా? ఎందుకు మీరు ఎందుకు ప్రజానీకానికి ఎందుకు చెప్పలా? చూపించినాం కదా ఏడా. ఇప్పుడు బ్లాక్ చూపించారు కలర్ డ్రెస్ వేసుకొని పెట్టుకున్నారు కదా. ఎనర్జీ సెక్యూరిటీ చంద్రబాబు నాయుడుకి ఉన్నదని చెప్పి ఎనర్జీ ఇవ్వలేదు కదా, చెప్పేది ఎనర్జీ ఇవ్వలేదు కదా. బొక్కాలాడా ఏపీ పోలీస్ బ్యాట్ చేసుకొని పెట్టినాడు మా అన్న. మా ఊరికి ఎందుకు ఇచ్చారు? అంత ప్రైవేట్ పెద్ద బఫూన్ అనే పెద్ద అవులేనా? ఎందుకు ఇస్తారు మరి? ఎందుకు ఇచ్చారు సార్? అదే మీరే చెప్పాలి. బయట పెట్టి నేనయ్యా, మీరు చెప్పండి ఎందుకు ఇవ్వాలి చెప్పండి. ఎందుకు యూత్ అని నేను చెప్తా, యూత్ అని చెప్తే మళ్ళా సపరేట్ గా చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా అయితే బ్లాక్ కమాండ్ వాళ్ళు ఉన్నారో, ఎన్ఎస్జీ ప్రోటోకాల్ ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఉండాలని చెప్పి ఈయన ఏపీ పోలీస్ బ్యాట్ చేసుకున్నాడు. ఎన్ఎస్జీ సెక్యూరిటీ కమాండో అని ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి. మా వాడికి ఏముంటుంది, ఏపీ పోలీస్ అని ఉంటుంది, బ్లాక్ కలర్ వేసుకొని బంగ్లు పట్టుకుంటాడు. ఎవడు చెప్తాడయా? సొంత చిన్నాయన చంపిన నా కొడుకులో మమ్మల్ని ఎవడు చెప్తాడయా? మళ్ళా మీరు మాట్లాడారా? ప్రజలకు ఎందుకు చెప్పలా? నువ్వు ప్రజలకు ఎందుకు చెప్పలా? ఫెన్సింగ్ కూడా వేసుకోవాలి కదా. నువ్వు ప్రజలకు ఎందుకు చెప్పలా? చెప్పాం కదా. వాళ్ళ కూతుర్లు ఒక దేశంలో ఉంటే చూపించాం కదా. ఆంధ్రాలో ఉండేటువంటి ప్రజానీకం అంతా పన్నులు కడితే జీతపత్యాలు తీసుకొని బతికేటువంటి డెకాయిట్లు వాళ్ళ కూతురికి ఎందుకు ఇచ్చారా సెక్యూరిటీ? ఆ రోజు చెప్పలా? ఎందుకు చెప్పలేదా నువ్వు? మేము చూపించాం కదా, చెప్పొచ్చు కదా. సెక్యూరిటీ చూపించాము, ఆడిచ్చిరి, ఈడ దాంట్లో బెంగళూరులో ఇచ్చిరి, పులివెందులో ఇచ్చిరి, కడపలో ఇచ్చిరి. వీళ్ళ కూతుర్లు బయట దేశంలో ఉంటే వాళ్ళక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పన్నులు కట్టినటువంటి ప్రజల సొమ్ముతో చేశారు పవన్ గారు. ఎందుకు ఇచ్చాము అని అంటే, ఆయన అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండే, ఇప్పుడు కూడా ఆయనకు కావాల్సినటువంటి సెక్యూరిటీ కావచ్చు, వెహికల్ ఏది అడిగితే అది కావచ్చు, అసెంబ్లీ లోపలికి అనుమతి కావచ్చు, అదే అసెంబ్లీ లోపలికి అనుమతి కావచ్చు, ప్రమాణ స్వీకారం